ఇక లక్ష్మి వేకువజామున పూజ చేస్తూ ఉంటుంది. విహారి ఇంటి దగ్గర లక్ష్మి కూతురు సిరి కూడా వేకువన పూజ చేసి తన తండ్రి తనతో ప్రేమగా ఉండేలా చూడమని దేవుణ్ణి కోరుకుంటుంది. ఇంట్లో అందరి దగ్గరికి పాప వెళ్ళి హారతి ఇస్తుంది. ఇక పద్మాక్షి వచ్చి ఏంటే అప్పుడే స్నానాలు పూజలు అయిపోయాయా అని పాపని అడుగుతుంది. నువ్వు అక్కడే ఉండు రావద్దు అని పాప హారతి తీసుకుంటుంది. విహారి రావడంతో నాన్న హారతి తీసుకోండి అని అంటుంది సిరి. విహారి ఆరతి తీసుకోకుండా వెళ్ళిపోతే యమున సిరి కోసం తీసుకోరా అని అంటుంది. ఇక విహారి ఆరతి తీసుకుంటాడు. పద్మాక్షి పాపతో మీ నాన్న కూడా స్నానం చేయలేదు కదా, ఎందుకు హారతి ఇచ్చావని అని అంటే నాన్న చెప్పులు వేసుకోకుండా వచ్చాడు, నువ్వు చెప్పులు వేసుకొని వచ్చావని అంటుంది సిరి. ఇక మరోవైపు హరికృష్ణ దేవుడికి దండం పెట్టుకొని స్వామి నాకు అమ్మ ఉంది, నాన్న లేడు, నాకు నాన్నని కలవాలని ఉంది, నాకు ఒకసారి నాన్న కనిపించేలా చెయ్యు తండ్రి అని వేడుకుంటూ ఉంటాడు హరికృష్ణ. ఇక లక్ష్మి ఆ మాటలు విని కన్నీరు పెట్టుకుంటుంది. ఇక హరికృష్ణ దేవుడికి దండం పెట్టి జ్యూసులు చేయడం మొదలుపెడతాడు. లక్ష్మి ఏం తెలియనట్లు వచ్చి కొడుకుకి హారతి ఇస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి సరైన సమయం వచ్చినప్పుడు హరికృష్ణని వాళ్ళ నాన్న దగ్గరికి చేర్చుతా అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇక హరికృష్ణ సెంటర్లో జ్యూసులు అమ్ముతూ ఉంటే ఓ వ్యక్తికి 50 రూపాయలు తిరిగి ఇవ్వాలని పరుగులు పెడతాడు. ఇంతలో హరికృష్ణకి కారు ఢీకొట్టబోతే విహారి వచ్చి కాపాడతాడు. సూపర్ మ్యాన్ అని విహారిని హరికృష్ణ అంటాడు. ఇక ఆ వ్యక్తి వచ్చి 50 రూపాయలు తీసుకోమని హరికృష్ణతో అంటే పరుల సొమ్ము వద్దు అని అంటాడు హరికృష్ణ. ఇక హరికృష్ణ మాటలకు విహారి చాలా ఇంప్రెస్ అవుతాడు. ఇక మరోవైపు లక్ష్మి దగ్గరికి ఓ వ్యక్తి వచ్చి మీ కొడుకుకి యాక్సిడెంట్ జరగబోయింది అని చెప్తే లక్ష్మి బాబు దగ్గరికి పరుగులు పెడుతుంది. విహారి హరికృష్ణ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇక్కడి నుంచి చేస్తున్నావు అని అంటే మా అమ్మ బీచ్కి అటువైపు జ్యూసులు అమ్ముతుంది, నేను ఇక్కడ అమ్ముతా, మా నాన్న ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు అని అంటాడు హరికృష్ణ. విహారి బాబుని ఇంటికి వెళ్ళమని అంటే జ్యూసులు అమ్మే వరకు వెళ్ళను అని అంటాడు హరికృష్ణ. దాంతో విహారి మొత్తం జ్యూసులు కొనిస్తాడు. విహారి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి బాబు దగ్గరికి వెళ్ళి ఏం కాలేదు కదా అని అంటే నన్ను సూపర్ మ్యాన్ కాపాడాడు అని హరికృష్ణ అంటాడు. ఎవర్రా అది అని లక్ష్మి అంటే చూపిస్తారా అమ్మ అని బాబు విహారి దగ్గరికి లక్ష్మిని తీసుకెళ్లే లోపు విహారి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి తన బిజినెస్కి పోటీ వస్తుందని పగతో రగిలిపోతున్న మహిళకు లక్ష్మి ఎక్కడ ఉందో తెలుస్తుంది. దాని అంతు చూస్తా అని బయలుదేరుతూ ఉంటుంది ఆ వ్యక్తి. ఇక మరోవైపు సిరి పాప డల్లుగా ఉన్న యమున దగ్గరికి వెళ్ళి ఏమైంది నాని ఎందుకు అలా ఉన్నావని అడుగుతుంది. ఈరోజు నాన్న పుట్టినరోజు కదా, నాన్న బర్త్డే రోజు ఎందుకు ఇలా డల్గా ఉన్నావని అడుగుతుంది సిరి. మీ నాన్న పుట్టినరోజు చేసుకునే 5 ఏళ్ళు అయిందని బాధపడుతుంది యమున. నాన్న పుట్టినరోజుని మనం చేద్దాం, ఎలా అయినా నాన్న గుడికి వచ్చేలా చేద్దామని సిరి యమునతో అంటుంది. నాన్న ఏమనకుండా మనం జాగ్రత్తగా ప్లాన్ చేద్దామని చెప్తుంది. ఇక సిరి తండ్రిని గుడికి రప్పించాలని ఇంటికి తాళం వేస్తుంది. విహారి ఫైల్ కోసం ఇంటికి వచ్చి తాళం వేయడం చూసి పండుకి కాల్ చేస్తాడు. గుడిలో ఉన్నామని చెప్తే విహారి తాళం కోసం వస్తా అని అంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.